పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, యూదుల పరంపర కొనసాగుతూ ఉంది. యూదుల చరిత్ర పార్ట్ 1లో అనేక విషయాలను మనం నేర్చుకున్నాం. అదే రీతిగా యూదుల చరిత్ర పార్ట్ 2లో ఈ దినాన్న మరికొన్ని విషయాలను మనము అధ్యయనం చేద్దాం. యూదులను గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. చాలా ప్రవచనాలు నెరవేరాయి, మరికొన్ని నెరవేరుతూ ఉన్నాయి. ఈ దినాన్న మూలవాక్యంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, అన్యజనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశముల్లో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించేద్దను. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు పొంతి పిలాతు అనేటువంటి రోమన్ గవర్నర్ ఈ నీతిమంతుని రక్తానికి నాకు సంబంధం లేదు అని చేతులు కడిగాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఏ దోషము లేని మహానుభావుడు. మానవులందరి రక్షణ కొరకు భూమి మీద ఆయన నరుడుగా అవతరించి 33.5 సంవత్సరాలు పరిశుద్ధ జీవితం జీవించి మన కొరకు సిలువకు ఆయన అప్పగించుకున్నాడు. సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆయన మరణిస్తేనే కానీ, రక్తం చిందించి ప్రాణం సమర్పిస్తేనే కానీ మానవులకు పాపక్షమాపణ లేదు. అందుచేతను ఆయన మౌనం దాల్చాడు. ఆ నిండు సభలో పొంతి పిలాతు అనే గవర్నర్ ముందు మౌనం వహించాడు ఆయన. అయితే ప్రజలు, పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వారందరి వల్ల ప్రేరేపించబడి యూదులందరూ, యూదుల పెద్దలు ఏక స్వరముతో వీనిని సిలువేయము సిలువేయము అని కేకలు వేశారు. అయ్యో, ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు అని పిలాతు భార్య కూడా చెప్పింది. అయితే యూదులు అంటారు, ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. నిజంగా వాళ్ళు కోరుకున్న శాపం వాళ్ళ నెత్తి మీద ఎలా నిలిచిందో తెలుసా? దేవుని వాక్యం ఎంత సత్యమో మీకు అర్థమయ్యిందా? యూదులు తమ స్వనాశనాన్ని వాళ్ళే కోరుకున్నారు. నీతిమంతుడైన వాడిని, పరిశుద్ధుడైనటువంటి వాడిని చంపడానికి బరబ్బను విడుదల చెయ్యండి, యేసును సిలువేయండి అని గట్టిగా కేకలు వేశారు. వారి కేకలే గెలిసెను అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. అయితే యేసు ప్రభు యొక్క రక్తము సర్వ మానవులకు పాపక్షమాపణ నదిగా ప్రవహించింది. కానీ నిజంగా యేసును సిలువకు అప్పగించినందుకు ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కానీ వాళ్ళు కోరినందుకు ఎలాంటి నాశనం వాళ్ళ మీదకి వచ్చిందంటే, యేసు ప్రభు మరణ పునరుద్ధాన భూస్థాపనల తర్వాత దాదాపు 35 సంవత్సరాల తర్వాత, అంటే AD 70లో టైటస్ అనే రోమన్ చక్రవర్తి వచ్చి యూదులను 10 లక్షల మందిని ఊచకోత కోసాడు. దొరికిన వాడిని దొరికినట్టు నరకడం మొదలుపెట్టాడు. యూదులను చంపేమని ఆర్డర్ పాస్ చేశాడు. 1,00,000 మంది యూదులను బజార్లో పశువులను అమ్మినట్టుగా ఆయా దేశాలకు బానిసలుగా అమ్మేశాడు. ఈ బాధలు, హింసలు తట్టుకోలేక ఇజ్రాయేల్ దేశాన్ని ఖాళీ చేసి యూదులు ప్రపంచ నలుమూలలకు పరుగులెత్తారు. బానిసల కింద, పరదేశుల కింద వలసపోయారు. పారిపోతూ ఎక్కువ మంది యూదులు యూరప్ ఖండంలోకి వెళ్ళిపోయారు. ఇంకా అనేక మంది ఆయా దేశాల్లోకి చెదిరిపోయారు, పారిపోయారు. అలా పారిపోయినటువంటి యూదులు ప్రపంచ వ్యాప్తకంగా దాదాపు 2000 సంవత్సరాలు భయంకరమైనటువంటి బానిసత్వాన్ని అనుభవించారు, భయంకరమైనటువంటి హింసలను అనుభవించారు, అనేకమైనటువంటి వెలివేతలు, అవమానాలు భరించారు. యూదుల మీద ఎన్నో అత్యాచారాలు జరిగాయి, ఎన్నో హత్యలు జరిగాయి. పైగా యూదులు వేసుకునే డ్రెస్ మీద ఒక స్టార్ సింబల్ ఉండేటువంటిది. వీడు యూదుడు అని స్పష్టంగా గుర్తుపట్టేవారు. అమ్మో, వీడు సామాన్యుడు కాడు, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఒక నానుడు కూడా బయలుదేరింది. ఎందుకంటే యూదులు కలహకారకులని ఒక టాక్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా యూదులను నీచంగా చూడడం, హింసించడం మొదలుపెట్టారు. 2000 సంవత్సరాలు అష్ట కష్టాలు పడ్డారు. వారు స్వదేశం కాకుండా పరదేశులుగా, బానిసలుగా ప్రపంచమంతా కూడా చెదిరిపోయి ఇన్ని హింసలు అనుభవించారు. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలను బట్టి, వేదనలను బట్టి యూదులు ప్రపంచవ్యాప్తంగా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఒక్క భారతదేశంలో మాత్రమే
యూదులను సోదరులుగా గౌరవించి సోదర భావంతో వాళ్ళను చేర్చుకున్నాడు. అందుకే ఈ రోజుకి ఇజ్రాయిల్ దేశానికి భారతదేశానికి మంచి మిత్రత్వం అనేటువంటిది ఉండింది. చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా భారతదేశానికి ఇజ్రాయిల్కి ఉన్న ఫ్రెండ్షిప్ను గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఏదేమైనా దాదాపు 2000 సంవత్సరాలు భయంకరమైనటువంటి హింసలు అనుభవించినటువంటి యూదులు వాళ్ళ మొర్రలు, వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ నిట్టూర్పులు ఆ దేవాది దేవుడు విన్నాడేమో. క్రీస్తు శకం 1896లో థియోడర్ హెర్జిల్ అనేటువంటి ఒక యూద జర్నలిస్టును దేవుడు లేపాడు. ఆ యూద జర్నలిస్టు ఒక సంకల్పాన్ని కలిగి అతను ఒక నినాదాన్ని, ఒక పిలుపునిచ్చాడు. ఏంటంటే, అయ్యో శత్రువులకు కూడా ఇలాంటి భయంకరమైన బాధలు రాకూడదు, ప్రపంచవ్యాప్తంగా యూదుల మీద ఇన్ని అత్యాచారాలు, ఇలాంటి హింసలు జరుగుతున్నాయి, ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, లేదు మనకు ఒక స్వాతంత్ర దేశం కావాలి అని అతను అనుకున్నాడు. అది ఏదో ఒక స్వాతంత్ర దేశం కాదు, మన పితరులు నివసించినటువంటి ఇజ్రాయేల్ దేశమే మనకు కావాలి అనేటువంటి సంకల్పాన్ని అతను కలిగి ఉన్నాడు. కలిగి అతను ఒక మూమెంట్ తీసుకొచ్చాడు. దాన్నే జియోన్ మూమెంట్ అంటారు. జియోన్ అంటే జెరూషలేము స్వర్గము. మన కన్న తల్లి పిలుస్తుంది, కదిలి రండి, కలిసికట్టుగా వెళ్దాము, గౌరవప్రదంగా బ్రతుకుదాము అని జియోన్ మూమెంట్ అనేటువంటిది ఒక దానిని ఆయన లేవనెత్తాడు. ఆ విధంగా యూదుల పెద్దలందరినీ, యూదుల రిప్రజెంటేటివ్స్ అందరినీ పోగు చేసి యూదుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హింసలను వివరించి క్లియర్గా తెలియచేశారు. అంతేకాదు 1896 సంవత్సరంలో జుడాన్ స్టార్ట్ అనే బుక్కు థియోడర్ హెర్జిల్ రాసి అందులో యూదులకు సెపరేట్ కంట్రీ యొక్క ఆవశ్యకతను, అలాగే యూదుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా ఆయా దేశాల్లో ఉన్న యూదుల రిప్రజెంటేటివ్స్ అందరినీ కూడా పోగు చేసి స్విట్జర్లాండ్లో బెసిల్ పట్టణంలో 1897 ఆగస్టులో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఈ మీటింగ్ని ద ఫస్ట్ జియోనిస్ట్ కాంగ్రెస్ మీట్ అంటారు. ఆ మీటింగ్లోనే WZO అనేటువంటిది స్టార్ట్ అయింది. వరల్డ్ జియోనిస్ట్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ప్రారంభమైంది. కనుక ప్రపంచవ్యాప్తంగా యూదులైనటువంటి వారు ఈ జియోనిజం మూమెంట్ని పీక్ స్టేజ్కి తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా విప్లవ స్వరాన్ని వినిపించారు, ధర్నాలు చేశారు. ప్రపంచంలో యూదులందరూ ఏకస్వరంతో మాకు స్వదేశం కావాలి అని ప్రపంచ దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విధంగా వాళ్ళ పోరాటము అధికమై 1882 నుండి 1903 మధ్యకాలంలో దాదాపు 35,000 మంది యూదులు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళారు. దీన్నే ఫస్ట్ ఆలియా అంటారు. ఇలా ఉండగా దురదృష్టకరమైనటువంటి విషయం, 1904 సంవత్సరంలో థియోడర్ హెర్జిల్ మరణిస్తాడు. అతను మరణించినప్పటికీ ఈ యూత్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఈ జియోనిజం మూమెంట్ని ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి అధికము చేసి పీక్ స్టేజ్కి తీసుకొచ్చి స్వదేశం కోసం పోరాడతారు. ఇలాగ ప్రపంచంలోనూ ఉన్న ఈ యూదులందరూ కొద్ది మంది తమ స్వదేశానికి వెళ్ళడం అనేది యాదృచ్ఛికంగా జరుగుతున్న సంఘటన కాదు. ప్రభు వాక్యం నెరవేరుతుందండి. దేవుని వాక్యములో యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 20-21 వచనంలో ప్రభు చేసినటువంటి వాగ్దానం అది. ఆయన తన ప్రవక్త ద్వారా తెలియజేసిన ప్రవచనం. యెహెజ్కేలు చెప్పిన తర్వాత దాదాపు 2500 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ప్రవచనం అక్షరాల ఎలాగ నెరవేరిందో చూడండి. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 20-21 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. ఇట్లుండగా వారికి ఇలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనుల్లో ఇశ్రాయేలులు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి, వారిని తమ స్వదేశములోనికి తోడుకొని వచ్చి, వారిక మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒకే రాజును నియమించెదను.
ప్రియులారా, ఇంతకుముందు నేను యూదుల చరిత్ర పార్ట్ 1లో మీకు తెలియజేశాను. ఉత్తర రాజ్యముగా, దక్షిణ రాజ్యముగా, 2 రాజ్యాలుగా, 2 జనములుగా ఇశ్రాయేలీలు ఉన్నారని, 10 గోత్రాల వారు ఉండే ఆ దేశాన్ని ఉత్తర రాజ్యం అని, 2 గోత్రాలు యోధా బెన్యామీను ఉన్నటువంటి గోత్రాలని దక్షిణ రాజ్యం అని నేను మీకు పార్ట్ 1లో తెలియజేశాను. అలాగే ఉత్తర రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారని, దక్షిణ రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారని మీకు తెలియజేశాను. అయితే యెహెజ్కేలు ప్రవక్త చెప్తున్న ప్రవచనం ఏంటంటే, ఇక 2 రాజ్యములుగా ఉండరు, మీరు 2 జనాంగములుగా ఉండరు, ఏకజన్ముగా చేస్తాను, ఏకరాజ్యముగా చేస్తాను, ఒకడే రాజును నియమిస్తానని ప్రభు చెప్పిన ప్రవచనము నెరవేరుతూ ఉంది. దీనితో ఈ జాయినిజం మూమెంట్ ప్రపంచవ్యాప్తంగా పీక్ స్టేజ్కి చేరడం వల్ల ఫస్ట్ ఆలియా, సెకండ్ ఆలియా, థర్డ్ ఆలియా, ఫోర్త్ ఆలియా, ఫిఫ్త్ ఆలియా ద్వారా తమ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతున్నారు యూదులందరూ. ఆలియా అంటే తిరిగి వెళ్ళుట అని అర్థము. కరువు, రణము, మరణము వలన కలుగదు మారు మనసు. కరువు, రణము, మరణము వలన కలుగదు మారు మనసు. ప్రవచనములు సంపూర్ణములాయను, యూదులు తిరిగి వచ్చుచున్నారు. ప్రవచనములు సంపూర్ణములాయను, యూదులు తిరిగి వచ్చుచున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నారు. అయితే అప్పటికే ఇజ్రాయేల్ భూభాగం అంతా కూడా అరబ్బుల స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ఇది పాలస్తీనా దేశంగా పిలువబడతా ఉంది. అయితే పాలస్తీనా, లెబనాన్, సిరియా, జోర్దాన్ ఇవన్నీ సపరేట్ కంట్రీస్గా లేవు, కానీ ఆటమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. దీన్నే టర్కీ సామ్రాజ్యం అని పిలుస్తారు. ఏడి 1516 నుంచి 1918 వరకు ఆటమాన్ సామ్రాజ్యం యొక్క స్వాధీనంలో ఈ పాలస్తీనా ఉంది. అప్పటికి బ్రిటన్ ప్రపంచంలో అనేక దేశాలని స్వాధీనం చేసుకుని ఉంది. భారతదేశాన్ని కూడా బ్రిటన్ రూలింగ్ చేస్తూ ఉంది. ఇప్పుడు బ్రిటన్ కన్ను ఆటమన్ ఎంపైర్ మీద పడింది. ఆటమన్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధం ద్వారా ఎలాగైనా టర్కీ సామ్రాజ్యం అంతా స్వాధీనం చేసుకోవాలని సంకల్పించింది. యూదుల పెద్దలందరినీ కూడా పిలిచింది. మొదటి ప్రపంచ యుద్ధంలో మీరు మాకు సహకరించినట్లయితే, మా సైన్యంతో కలిసి యూదులు పోరాడితే, ఆటమన్ సామ్రాజ్యం మీద మనం విజయం సాధించిన తర్వాత ఇజ్రాయేల్ భూభాగం అంతా మీకు సొంత దేశం కింద, స్వతంత్ర దేశం కింద మేము ప్రకటిస్తాము అని ఒక ప్రామిస్ చేసింది. ఈ ప్రామిస్నే బెల్ఫోర్ డిక్లరేషన్ అంటారు. 1917 సంవత్సరం నవంబర్ 2వ తారీఖున బ్రిటన్ జ్యూస్ కమిటీతో చేసిన ఈ ఒప్పందాన్ని బెల్ఫోర్ డిక్లరేషన్ అని పిలుస్తారు. ఇలా ఉండగా ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 మధ్యకాలంలో జరిగినప్పుడు 2 గ్రూపుల మధ్యలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటిది అలైడ్ పవర్స్, రెండవది సెంట్రల్ పవర్స్. ఈ 2 గ్రూపుల మధ్యలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఎలైడ్ పవర్స్లో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, సెర్బియా. సెంట్రల్ పవర్స్లో జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఆటమాన్, టర్కీ దేశాలు ఉన్నాయి. ఈ 2 గ్రూపుల మధ్యలో యుద్ధం జరిగినప్పుడు బ్రిటిష్ సైన్యానికి యూదులు సహకరించి యూద సైన్యము కలిసి ఆటమాన్ సామ్రాజ్యం మీద పోరాడతాయి. ఆ పోరాటంలో చివరికి ఆటమాన్ ఓడిపోతుంది, బ్రిటన్ గెలుస్తుంది. ఆ విధంగా ఇజ్రాయేలీలు ఎంతో సంతోషించి మాకు సొంత దేశము, స్వతంత్ర దేశం బ్రిటన్ ఇస్తుంది అని ఆశిస్తుంది. అలా ఉండగా ఈ లోపల ప్రపంచంలో ఈ జియో మూమెంట్ పీక్ స్టేజ్కి వెళ్తుంది. యూదులందరూ కూడా ఈ ఆలియాస్ ద్వారా, మొదటి ఆలియా, సెకండ్ ఆలియా, థర్డ్ ఆలియా ద్వారా వారు స్వదేశానికి వలస వెళ్తూ ఉంటారు. సెకండ్ ఆలియా 1904 నుండి 1914 మధ్యలో దాదాపు 40,000 మంది యూదులు స్వదేశానికి వెళ్తారు. ఇజ్రాయెల్ దేశాన్ని యూదులకి ఇచ్చేయలేదు. ఒక మాట చెప్పింది, ఉన్న పాటున మేము ఇజ్రాయెల్ దేశాన్ని మీకు స్వతంత్ర దేశంగా ప్రకటించినట్లయితే పాలస్తీనాలో ఉన్న అరబ్బులు మీ మీద యుద్ధం ప్రకటించినప్పుడు మొత్తం మీరు ఉన్న జనాభా పాపులేషన్ తక్కువ గనక
చాలా తేలిగ్గా మీరు ఓడిపోతారు, మిమ్మల్ని రూపురేఖలు లేకుండా అరబ్బులు చేసేస్తారు. అంచేత మొట్టమొదట మీరు పాపులేషను డెవలప్ చేసుకోండి, మీరు అభివృద్ధి చెందండి అని బ్రిటన్ యూదులకు చెప్పింది. ఆ విధంగా వెంటనే థర్డ్ ఆలియా, ఫోర్త్ ఆలియా జరిగింది. 1919, 1929 మధ్యకాలంలో యూదులు 1,00,000 మంది థర్డ్ ఆలియా ద్వారా, ఫోర్త్ ఆలియా ద్వారా వారు తమ స్వదేశానికి చేరుకోవడం జరిగింది. ప్రియులారా, అంతకుముందు ఫస్ట్ ఆలియాలో 35,000 మంది యూదులు, సెకండ్ ఆలియా 1904 నుండి 1914 మధ్యలో 40,000 మంది యూదులు వారు తమ స్వదేశానికి చేరారు. ఇలాగ యూదుల సంఖ్య పాలస్తీనాలో పెరుగుతుండడం చూచి ఓ పక్క అరబ్బులలో కలవరం బయలుదేరింది. సరిగ్గా ఇలా ఉండగా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1919వ సంవత్సరంలో నానాజాతి సంస్థ ఏర్పడింది. నానాజాతి సంస్థ ప్రపంచ దేశాల అభ్యున్నతి కొరకు, ప్రపంచ దేశాల శాంతి కొరకు 58 దేశాల సభ్యత్వంతో, 5 అగ్రదేశాల శాశ్వత సభ్యత్వంతో ఏర్పడినటువంటి సంస్థ. ఈ నానాజాతి సంస్థ కూడా బ్రిటన్కు ఆదేశాలు ఇచ్చింది, ఇజ్రాయేలీలకి స్వతంత్ర దేశం ఇచ్చేయండి అని. అయితే అప్పటికి ఇంకా ఇజ్రాయేలీలకి స్వాతంత్ర దేశము ఏర్పడలేదు. ఇలా ఉండగా 1919, 1920 మధ్య కాలంలో బ్రిటన్ ఏం చేసిందంటే యూదులకు సపరేట్గా, అరబ్ ముస్లిమ్స్కి సపరేట్గా, అరబ్ క్రిస్టియన్స్కి సపరేట్గా స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసింది. అప్పటి వరకు అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి అరబ్బులు యూదుల మధ్యలో ఎప్పుడైతే సపరేట్ స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ బ్రిటన్ ప్రారంభించిందో వాళ్ళ మధ్యలో కలహాలు చోటు చేసుకున్నాయి, విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ విభేదాలు కారణంగా 1920 తర్వాత అరబ్బులకి యూదులకి మధ్యలో మాట్లాడితే పోరాటాలు, యుద్ధాలు ప్రారంభమైపోయాయి. అరబ్బులు అన్నారు, ఓ యువత మేల్కొనండి, మనమందరము కూడా నెమ్మదిగా సైలెంట్గా ఉంటే బ్రిటన్ యూదులతో ఈ పాలస్తీనాను నింపేస్తుంది, మనము దిక్కు లేని వారం అయిపోతాం, బయలుదేరండి, యూదులను తరిమేద్దాం అని అరబ్బులు ఒక నినాదాన్ని లేవనెత్తారు. ఆ విధంగా ఇటు యూదులకు అటు అరబ్బులకు మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో బ్రిటన్ డైరెక్ట్గా యూదుల పక్షంగా యుద్ధం చేయలేదు, కానీ యూదులను పిలిచి చెప్పింది, మేము డైరెక్ట్గా యుద్ధంలోనికి దిగం, కానీ మేము మీకు వెపన్స్ సప్లై చేస్తాం, మీ భద్రత మీరే చూసుకోండి, అరబ్బులతో మీరు పోరాడండి అని యూదులను రెచ్చగొట్టింది. ఆ విధంగా చేసేది లేక యూదులు అప్పుడు 1921వ సంవత్సరంలో జూస్ పారామిలిటరీ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేసుకున్నారు. దీన్నే జూస్ మిలిషియా అని కూడా అంటారు. ఈ మిలిషియా ఆర్గనైజేషన్నే హగన్ అని అంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే రక్షణ అని అర్థం. ఇది చేసే పని ఏంటంటే, ఈ రక్షణ దళము చేసే పని ఏంటంటే అరబ్బుల దాడి నుండి యూదులను రక్షించడమే ఇది చేసేటువంటి పని. ప్రియులరా, ఇలా ఉండగా 1919, 1929 మధ్యకాలంలో థర్డ్ ఆలియా, ఫోర్త్ ఆలియా ద్వారా మరో 1,00,000 మంది యూదులు తమ స్వతంత్ర దేశానికి చేరుకున్నారు. అయితే ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిపోతున్న సంఘటన కాదు, కానీ దేవాతి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వారికి ఇచ్చిన వాగ్దానాలు, ప్రవచనాలు అక్షరాల నెరవేరే అనేటువంటి వాస్తవాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ విషయాలు ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివి తెలుసుకుందాం. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును, ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ఏ ప్రజల్లోనికి మిమ్మును చెరగొట్టెనో వారిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించును. మీలో ఎవరైనా ఆకాశ దిగంతముల వరకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. కనుక ఇలాగున్న దేవుడు చేసిన వాగ్దానాలు, ప్రవచనాలు నెరవేర్చుటయందు ఆయన కనికరము కలిగిన దేవుడు. ఒకవేళ యూదులు కానీ లేకపోతే విశ్వాసులమైన మనము కానీ తప్పు చేసి దేవునికి విరోధంగా లేచినప్పుడు కొన్ని శిక్షలు మన అనుభవం కొరకు ప్రభు అనుమతించిన కోపించుచునే వాత్సల్యము చూపించే ఆ మహాకనికరము కలిగిన దేవుడు ఎప్పుడైతే ఈ బిడ్డలు మొర్ర పెట్టారో, కన్నీరు కార్చారో, కనికరించి అద్భుత కార్యాలు చేసి వారిని తిరిగి సమకూర్చే దేవుడు
దేవుడై ఉన్నాడు. కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసినప్పుడు ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ కోరినందుకు 2000 సంవత్సరాలు, దాదాపు 2000 సంవత్సరాలు అష్ట కష్టాలు పడినటువంటి యూదులు, ఎన్నో అట్రాసిటీస్, ఎన్నో హింసలు, వెలివేతలు, అత్యాచారాలు అనుభవించినటువంటి యూదులు ఇప్పుడు ఈ ఆలియాసు ద్వారా తిరిగి వెళ్ళుట, వాళ్ళు తిరిగి తమ స్వదేశానికి ప్రభువే సమకూరుస్తున్నాడు. వాళ్ళు పెట్టిన మొర్రను బట్టి, వారి నిట్టూర్పును బట్టి, దేవాతి దేవుడైన సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడికి వారు చేసిన ప్రార్థనల వల్ల ఫస్ట్ ఆలియాలో 35,000 మంది యూదులు, సెకండ్ ఆలియాలో 40,000 మంది యూదులు, అలాగే ఇదిగో థర్డ్ ఆలియా, ఫోర్త్ ఆలియా ద్వారా ఇంచుమించు 1,00,000 మంది యూదులు తమ స్వదేశానికి చేరుకుంటున్నారు. దేవుని ప్రవచనాలన్నీ నెరవేరుతా ఉన్నాయి. దేవుడు ఈ రీతిగా వీరి పక్షంగా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. సరిగ్గా ఇలా జరుగుతూ ఉండగా 1930 సంవత్సరంలో నాజీయిజం అభివృద్ధి చెంది దాని అధ్యక్షుడు హిట్లర్ అనేటువంటి వాడు యూరప్లో బయలుదేరాడు. ఈ హిట్లరు ఎంత భయంకరమైనటువంటి నియంతో, ఎలాంటి కరుడుగట్టినటువంటి వ్యక్తో మనందరికీ తెలుసు. హిట్లర్కి యూదులంటే అసలు కిట్టదు. అంచేత యూదులు అనబడిన వారు భూమి మీద లేకుండా చేసేయండి, ఎక్కడ కనబడితే అక్కడ వారిని నరకడం మొదలు పెట్టండి అని ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఇక ఆ పరిస్థితుల్లో యూదులకు గత్యంతరం లేక యూరప్లో ఉన్నటువంటి యూదులందరూ పెట్టి బేడ సర్దుకొని వాళ్ళ స్వదేశానికి ప్రయాణం అయిపోయారు. ఆ విధంగా యూదులు 5th ఆలియా ద్వారా దాదాపు 2,50,000 మంది తమ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయారు. ఇంతమంది ఒక్కసారే పాలస్తీనాకి చేరుకునేటప్పటికీ పాలస్తీనాలో ఉన్న అరబ్బులందరూ హై అలర్ట్ అయిపోయారు. అసలు ఏం జరుగుతుందో మాకు తెలియాలి, ఇంతమంది యూదులు వచ్చి పడ్డారేంటి, యూద జనాంగం నానాటికి పాలస్తీనాలో పెరిగిపోతున్నారు, మనం ఏమైపోతామోనని దిగులు వారిలో ప్రారంభమైంది. ఆ విధంగా అరబ్బులందరూ వ్యతిరేకించి యూదుల మీద యుద్ధం ప్రకటించారు. ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క ఆత్మాహుతి దాడులు ఎక్కువైపోయాయి, అలజడులు ప్రారంభమయ్యాయి. ఆ పరిస్థితుల్లో మనం ఆలోచన చేసినప్పుడు జూస్ పారామిలిటరీ ఆర్గనైజేషన్ లేక మిలిషియా ఆ దినాన్న అరబ్బులకు వ్యతిరేకంగా పోరాడి దాదాపు 10% అరబ్బులను పాలస్తీనాలో ఊచకోత కోసింది. ఓ పక్క యూదుల పాపులేషన్ పెరుగుతూ ఉంది. ఇలా ఉంటూ ఉండగా అరబ్బులంతా కూడా యూదులను ఎలాగైనా సరే అక్కడి నుంచి తరిమేయాలని చూస్తూ ఉన్న పరిస్థితుల్లో ఓ పక్క 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ ఏం చేశాడంటే దాదాపు 60 లక్షల మంది యూదులను ఊచకోత కోయించాడు యూరప్లో. దీన్నే హోలోకాస్ట్ అంటారు. హోలోకాస్ట్ అంటే వినాశనము అని అర్థం. ఈ భయంకరమైన వినాశనము జరిగిన తర్వాత ఓ పక్క అరబ్బుల దాడులను బట్టి ప్రపంచ దేశాలన్నీ బ్రిటన్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈ యూదులు వలసలు ఆపేయండి ఇంతటితో అని ఒక భయంకరమైన ఒత్తిడి బ్రిటన్ మీదకు తీసుకొచ్చినప్పుడు బ్రిటన్ 1939లో వైట్ పేపర్ ద్వారా ఒక ప్రపోజల్ చేసింది. అదేంటంటే యూదులు వలసలు ఇంతటితో ఆగిపోవాలి, పాలస్తీనాకి వీళ్ళు రాకూడదు అని ఇండైరెక్ట్గా ఒక ప్రకటన చేసింది. ఎప్పుడైతే యూదుల వలసలను ఆపేశారో యూదులందరికీ కోపం వచ్చింది. ఇదేంటి, మాకు ఆటమాన మీద విజయం సాధించిన తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాతనే స్వతంత్ర దేశం ఇస్తామని బ్రిటన్ ప్రామిస్ చేసింది, ఇప్పుడు యూటర్న్ తీసుకుందేంటి, యూదులను వలసలు ఆపేమని, ఇమిగ్రేషన్స్ అన్నీ కూడా ఆపేమని ఈ విధంగా ప్రకటన చేసిందని యూదులు బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఓ పక్క అరబ్బులు బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అక్కడ పాలస్తీనా దేశంలో జరుగుతున్న సంభవాన్ని బట్టి బ్రిటన్ సైన్యం అదిరిపోయి ఇటు అరబ్బులు అటు యూదులు కలిసి మమ్మల్ని హోలోకాస్ట్ చేసేలాగున్నారు బాబోయ్ అని చెప్పేసి బ్రిటిష్ సైన్యము ఇజ్రాయేల్ దేశాన్ని వదిలి వెళ్ళిపోయింది. సరిగ్గా 2వ ప్రపంచ యుద్ధం ముగిసే ఆ సమయానికి ఏదో విధంగా భూమార్గం ద్వారానో
సముద్ర మార్గం ద్వారానో ఎక్కడెక్కడ దేశాల్లో చెదిరిపోయిన యూదులు కూడా కొంచెం తిరిగి తమ స్వదేశానికి, ఇజ్రాయేలీ దేశానికి వచ్చేయడం మొదలుపెట్టారు. ప్రియులారా, ఇది కూడా ఏదో అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు, కానీ దేవుడే కలుగు చేసుకొని వారి పక్షంగా చేస్తున్నటువంటి అద్భుత కార్యాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, అలాగే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనాన్ని చూసినప్పుడు, ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశ్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షేనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాపును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా ప్రభు చేసిన వాగ్దానం ప్రకారంగా ప్రపంచ నలుమూలలా చెదిరిపోయిన యూదులందరూ తిరిగి తమ స్వదేశానికి వచ్చేస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, మరియు నేను వారిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును. ఈ విధంగా దేవాతి దేవుడు మహా కనికరము కలిగినటువంటి దేవుడు, కనికరము చూపుట యందు సంతోషించువాడు, మరలా వారి యందు జాలిపడే ఆ మహానుభావుడు ఈ అన్య దేశాలలో చెదిరిపోయిన యూదులందరినీ తమ స్వదేశానికి చేర్చడానికి దేవుడు పూచి తీసుకున్నాడు. ఈ విధంగా రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి ఇజ్రాయేల్ దేశంలో, ఆ పాలస్తీనా భూభాగంలో దాదాపు 33% యూదులు పాపులేషన్ అభివృద్ధి చెందింది. ఇలా ఉండగా రెండో ప్రపంచ యుద్ధం గడిచిన తర్వాత 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. అనేక దేశాల సభ్యత్వం కలిగి, అలాగే ప్రపంచంలో 5 అగ్ర దేశాల శాశ్వత సభ్యత్వంతో మరి ఆ ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పడి ఐక్యరాజ్య సమితి ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉండగా, ఎప్పుడైతే బ్రిటిష్ సైన్యము పాలస్తీనాను వదిలి వెళ్ళిపోయిందో, ఈ అరబ్బులు యూదుల తగవు ఈ పంచాయతీ మొట్టమొదట ఐక్యరాజ్య సమితి చేతికొచ్చింది. ఐక్యరాజ్య సమితి ఏర్పడగానే దాని చేతికొచ్చిన మొదటి పంచాయతీ ఇదే, అరబ్బులు యూదులు గొడవ. వెంటనే 1947 మే 15వ తారీఖున యుఎన్ఓ ఒక కమిటీని పాలస్తీనాకు పంపించింది. అప్పుడు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పాలస్తీనాకి వెళ్ళినటువంటి కమిటీ అక్కడ పాలస్తీనీయుల గురించి, యూదుల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక ప్రపోజల్ చేసింది. ఏంటి ఆ ప్రపోజల్ అంటే, 2 స్టేట్స్ పాలసీ. అంటే యూదులకు సపరేట్గా ఇజ్రాయెల్ దేశం, అరబ్బులకు సపరేట్గా పాలస్తీనా దేశము ఇవ్వాలి. ఇటు అరబ్బులకు అటు యూదులకు పవిత్ర స్థలమైన జెరూసలేమును యుఎన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కింద, అంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉంచుకోవాలి అని ఒక తీర్మానం చేసింది. ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా ఆమోదించి ఓకే చెప్పాయి. ఈ ప్రపోజల్ని ప్రపంచ దేశాలన్నీ అంగీకరించాయి. అటు ఇస్రాయేలీలు, యూదులు కూడా అంగీకరించారు, ఇటు పాలస్తీనా అరబ్బులు కూడా అంగీకరించారు. ఆ విధంగా ఇజ్రాయేలీలకి లేక యూదులకి ఒక స్వాతంత్ర దేశము ప్రకటించబడింది. 1948 సంవత్సరం మే 14వ తారీఖు అర్ధరాత్రి కాడ యూదులు ప్రకటించుకున్నారు, మేము స్వాతంత్ర దేశంగా ఏర్పడ్డాము, మాది స్వతంత్ర దేశము అని ప్రకటించుకున్నారు. ఆ విధంగా 1948 మే 14వ తారీఖున యూదులకు స్వాతంత్ర దేశం ఏర్పడింది. అదే సమయంలో అరబ్బులకి పాలస్తీనా దేశం ఏర్పడింది. జెరూసలేం యుఎన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండిపోయింది. అందరూ అనుకున్నారు, అమ్మయ్య ఈ అరబ్బులకి యూదులకి ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ గొడవలన్నీ చల్లారిపోయి కథ సుఖాంతం అయ్యింది, ఇంతటితో ఈ గొడవ చల్లారింది అనుకున్నారు.
అయితే అసలు గొడవ అప్పుడే ప్రారంభమైంది. ఏంటా గొడవ? తర్వాత ఏమయ్యింది? ఈ యూదులు ఎలాగ అభివృద్ధి చెందారు? ఇవాళ ప్రపంచ దేశాలన్నీ అన్నిటి కనుదృష్టి ఆ ఇజ్రాయెల్ దేశం మీదే ఉంది. ఇస్రాయేలీలు లేక యూదులు టెక్నాలజీ పరంగా ఇంకా ఆయా రంగాల్లో అభివృద్ధి చెంది ఈరోజు ప్రపంచాన్నే ఆకర్షించే స్థాయికి ఎలాగ ఎదిగారు? అసలు ఏం జరిగింది? అక్కడి నుంచి జరిగిన కథ ఏమిటి అనేది పార్ట్ 3లో మనము ధ్యానం చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని